ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహిమలు నలుదిశలా వ్యాపించడంతో స్వామివారిని దర్శించి మాధవ సేవలో మానవ సేవలో తరించాలని ముంబై వాస్తవ్యులైన బి రాజేశ్వరి గంగారాం గారు, వారి కుమారుడు బాలే లక్ష్మణ్ గంగారాం గారు, వారి మనవడు బి గిరిరాజ్ లక్ష్మణ్ గారితో కలిసి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. సహకుటుంబానాం సహ బంధవానాం క్షేమ స్థైర్యధైర్య వీర్య విజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్ర మహారైశ్వర్య కామ్యమక్షదశార్థం శ్రీ పుణ్యలింగేశ్వర అభిషేక పూజాంచ కరిష్యే. భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవరాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాంధర్షయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఆనం భవతి హితాయో పురుషశ్చేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యదమనంతం భూతి తమైశ్వర్యం భూతి శతమితి శతం దీర్ఘమాయు. లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకున్న ఈ శివబంధువులు నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమయ్యారు. నిర్మాణ దశలో ఉన్న పనులను వీక్షించిన భక్తులు ఆలయ విశిష్టత గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. మానవ సేవలో భాగంగా అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు నమస్కరించారు. సేవామూర్తి బాలే రాజేశ్వరి గంగారాం గారు, వారి భర్త కీర్తిశేషులు బాలే గంగారాం, వారి కొడుకు కీర్తిశేషులు రామ్ గంగారాం, వారి మావయ్య అత్తయ్య గారైన కీర్తిశేషులు చిన్న గంగారాం రాజవ్వగార్ల జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా నూతన శివాలయ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. కుటుంబ పెద్దలను తలుచుకుని శివపుత్రులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులపై ఆ శివయ్య కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. భగవంతుని దర్శనం చేసుకున్నాం, బాగా మంచిగా అనిపించింది. పైన కట్టే చూసాము దేవాలయంలో, ఇలా అన్నదానం చేస్తున్నాం, ఆలయం అది చూసినాము, మంచిగా అనిపించింది. దేవుని దర్శనము ఇలా చూడాలా, భగవంతుని దర్శనం చేసుకోవాలని వచ్చినాం. బొంబాయి నుంచి నిన్న వచ్చినాం, ఇయ్యాల దర్శనంకు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.